హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఒక హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కరెంటు బిల్లులు పెంచనంటే పెంచను అని. అదేంటో కరెంటు బిల్లులు భారీగా పెరిగిపోయాయి. సామాన్యులు కరెంటు బిల్లులు కట్టలేని స్థాయికి ఆయన తీసుకెళ్ళిపోయాడు. 200 వచ్చేవాళ్ళు ఇప్పుడు 700 కడుతూ ఉన్నారు కరెంటు బిల్లు. అటువంటి సిట్యుయేషన్‌లో ఈ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మళ్ళీ ఇంకోసారి తన ఒరిజినాలిటీని బయటపెట్టారు. అయితే ముందుగా ఎలక్షన్స్‌కి ముందు ఆయన కరెంట్ బిల్స్ గురించి ఏమని మాట్లాడారు? ఎంతవరకు కరెంట్ బిల్స్ ఇస్తా అన్నారు? కరెంట్ బిల్స్ ఎందుకు పెంచనన్నారు? తర్వాత దగ్గర దగ్గర 20,000 కోట్ల కరెంట్ బిల్లులు, సర్చార్జీలు, సబ్‌చార్జీలు, అదే విధంగా ఇంతకుముందు వేయని ఛార్జీలు అవి ఇవి అని చెప్పి ఎందుకు పెంచారు? అన్న దాని మీద నాకు చాలా డౌట్ ఉండేది. దానిపైన ఆలోచిస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక కంపెనీకి మాత్రమే ట్రాన్స్‌ఫార్మర్స్ తయారు చేయడానికి, అమ్మడానికి పర్మిషన్ ఇస్తూ 1,00,00,000,00,000 దగ్గర దగ్గర 90,000 కోట్లు ఓన్లీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్‌కే అప్పజెప్పారు. దట్ టూ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేది దగ్గర దగ్గర ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఫిట్ చేయాలంటే 1,20,000 వరకు చార్జ్ చేస్తున్నారు. 1,50,000 వరకు. కానీ దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇటువంటి కంపెనీస్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ దగ్గర 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 200,00,00,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి తొత్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి కేవలం 20,00,00,000 తోటి షూరిటీ పెట్టి దగ్గర దగ్గర 100,00,00,000 బిజినెస్‌ని చేశారు. వేల కోట్లు ఒకే ఒక షిరిడి సాయి ఎలక్ట్రికల్సే తీసుకుంది. తద్వారానే అధిక ధరలకి 70,000కి వచ్చే ట్రాన్స్‌ఫార్మర్స్‌ని 1,20,000, 1,50,000 పెట్టి కొనడం వల్ల మనకి విచ్చలవిడిగా ఈ కరెంటు బిల్లులనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అంతేకాదు అధికారంలోకి వచ్చిన వెంటనే 4, 5 సార్లు ఇప్పుడే కరెంటు బిల్లులు పెంచి సామాన్యుల నడ్డి విరిచారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎలక్షన్ ముందు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. ఈరోజు అమెరికాలో చూసినా, ఆస్ట్రేలియాలో చూసినా భారతీయులు ఉన్నారు. అందులో మెజారిటీ తెలుగు వాళ్ళు ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీ అందరికీ. కరెంటు ఛార్జీ పెంచను, తగ్గిస్తా. తగ్గించాలా లేదా? జగన్ రెడ్డి పెంచాడా తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 8, 9 సార్లు పెంచాడా? ఇప్పటికి 8, రేపు ఎల్లుండో 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరుగుతూనే ఉందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఎవరు రావాలి తమ్ముళ్ళు? తప్పకుండా చేస్తా. వినూత్నమైన ఆలోచనతో వస్తా. ఇప్పుడు మీ ఊర్లో చెప్తున్నా, కొత్త ఆలోచన. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఒకప్పుడు సంస్కరణ గురించి మాట్లాడా, ఇప్పుడు మాట్లాడుతున్నా. కరెంటు సంస్కరణ తీసుకొచ్చింది నేనే. 2000 సంవత్సరంలో తీసుకొచ్చి 2004కు మిగులు కరెంటు చేశాను. ఈరోజు నేను ఆలోచించేది, ఎండతో కరెంటు వస్తుంది, సోలార్ నేనే తీసుకొచ్చా. 14 రూపాయలు ఉండే కరెంటు 2 రూపాయలకు వచ్చింది. ఆ రోజు చెప్పి ₹1.50 వస్తుందని. కరెంటుతో, ఎండతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, అదే మరి గాలితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, నీళ్లతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, పంప్డ్ ఎనర్జీ ద్వారా తమ్ముళ్ళు 2 రూపాయలకే కరెంటు వస్తుంది. 2 రూపాయలు కాకపోతే 2.5 రూపాయలు, 3 రూపాయలు అవుతుంది. ఇది కానీ మీ కార్లన్నీ కానీ ఎలక్ట్రికల్ కార్లు మార్చుకుంటే, స్కూటర్లన్నీ ఎలక్ట్రికల్ స్కూటర్లు మార్చుకుంటే, లేకపోతే ఆటోలు మార్చుకుంటే గణనీయంగా కాస్ట్ తగ్గిపోతుంది. పెట్రోల్ వాడే పరిస్థితి రాదు. ఇదే నా ఆలోచన.
రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను. మీరే కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. విన్నారు కదా, ఇంత అధ్వానంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత కాన్ఫిడెంట్ గా అప్పుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు భారీగా కరెంటు బిల్లులు ఎందుకు పెంచారన్న దానికి సమాధానం లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఎప్పుడైతే లడ్డు విషయంలో చాలా తప్పు చేశారని నమ్మారో, ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు, ప్రజలు కొడుతున్నారనిపించి మళ్ళీ ఈయన కరెంట్ ఛార్జీల గురించి మరి ఇంకోసారి మాట్లాడటం జరిగింది నిన్న. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అసలు కరెంట్ ఛార్జీల గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, ఏదో విధంగా విషయాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చాలా జరుగుతున్నాయి. ఏదో విధంగా డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. అప్పులు కట్టాలి, అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. ముందు అప్పు వాళ్ళు నా ఇంటి దగ్గర, మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారు? ఎందుకు 3,00,000 కోట్లు అప్పు చేశారు, ఎప్పుడు ఇస్తారనేసి ప్రపంచ బ్యాంకు అదేవిధంగా చాలా మంది వచ్చి కూర్చున్నారు మీ ఇంటి దగ్గర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత తప్పైతే ఏం చేయలేదు కదా. కేవలం 2,90,000 కోట్లు ఏమో ఉంది అప్పు జగన్మోహన్ రెడ్డి చేసింది 5 సంవత్సరాల్లో. అందులో 2,70,000 డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్‌గా బెనిఫిట్ అనేది ప్రజలకు జరిగింది పథకాల ద్వారా. కానీ మీరొచ్చిన తర్వాత పథకాలు లేవు, ఏమీ లేవు. కానీ 3,00,000 కోట్లు కేవలం 15 నెలల్లో అప్పు చేశారు కదా. అప్పులోళ్ళొచ్చి అడుగుతున్నారా సార్? అసలు కరెంట్ బిల్లులు ఎందుకు పెంచాల్సొస్తుంది? ఎందుకు పెంచారు? గతంలో ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. అప్పుడెందుకు పెంచారు? మళ్ళీ ఇప్పుడు పెంచనని ఎందుకు హామీలిస్తున్నారు? మిమ్మల్ని ఎవడడిగాడు? అంటే మిమ్మల్ని ఎవడు అడగడు. ప్రజల్ని మభ్యపెడతం కోసం మీరు అనేక కాన్సెప్ట్‌లను తీసుకొచ్చి, ఇలా ప్రజల పైన రుద్దేసి, ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ముఖ్యమంత్రి పదవి రాగానే సరికాదు సార్. ఇచ్చిన మాట మీద నిలబడటం నేర్చుకోవాలి. అది కనీసం ప్రతి ఒక్క మనిషికి ఉండవలసిన నైతిక బాధ్యత. అది ముఖ్యమంత్రి హోదాలో ఉండి సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటూ 45 సంవత్సరాల అనుభవం కలిగిన మీలాంటి వాళ్ళు ఇలా పచ్చి అబద్ధాలు ఆడటం కూడా చాలా బాధాకరమని తెలియజేసుకుంటున్నాం. ప్రజలు కొద్దిగా ఆలోచించండి. గీతం భూములు దగ్గర దగ్గర 50 ఎకరాలు, 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో తోటి గీతం విద్యా సంస్థలు, అంటే ఎవరో తెలుసు కదా, బాలకృష్ణ గారి అల్లుడు, ఆయనకి అప్పజెప్పడానికి చూశారు. ఈ గీతం యూనివర్సిటీ కరెంటు బిల్లులు దగ్గర దగ్గర 143 కోట్ల రూపాయలు కట్టవలసి ఉంటే అవి పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నిటిని కనీసం మనల్ని ఆలోచింప చెయ్యకుండా లడ్డూ వివాదం లేపి, అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి, డైవర్ట్ చేసి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకి, సొంత కుటుంబ సభ్యులకి కోటాను కోట్లు, వేల కోట్లు, 5,000 కోట్ల విలువైనటువంటి గీతం భూములు దోచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు అమరావతిలో కూడా మీరు చూసుకున్నట్లయితే, అమరావతిలో భూమి ఏ ఒక్క పారిశ్రామికవేత్తలకి ఇవ్వట్లేదు. కానీ అమరావతి కాకుండా వైజాగ్‌లో భూములు మాత్రం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రం ధారాదత్తం చేసి ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అమరావతి భూములకి అంత డిమాండ్ లేదు. అక్కడ పెడితే ఏ బిజినెస్ అవ్వదని ఆయనకి తెలుసు. తత్కారణంగానే వైజాగ్‌లో చాలా విలువైన భూముల్ని పేరు, ఊరు లేని ఉర్సా క్లస్టర్స్‌కి, అదే విధంగా లూలు మాల్‌కి, ఈళ్ళకి కొన్ని ఉత్తిత్తి కంపెనీలకి, బినామీ కంపెనీలకి రాసిస్తూ ఉన్నారు. ఏమన్నా అడిగితే రాసిస్తా, అయితే ఏంటి అంటూ లోకేష్ వాళ్ళ అయ్యగారి ఆస్తి ఏదో పంచినట్టు చెప్తూ ఉన్నారు. ఇది ప్రజల భూమి, ప్రజల డబ్బు, ప్రజల కోసం అని మినిమమ్ ఆలోచించట్లేదు. ప్రజలకి ఉపయోగపడే భూమిని ఎవడెవడికో ఊరు పేరులో పంచిస్తున్నారేంటంటే, నేను రాజుని, నా రాజరికం ఇంతే, నన్నెవడు అడగడు, నేను ఎవడికైనా ఇస్తాను, రూ. 10 ఎకరాలు ఇస్తా, 100 ఎకరాలు ఇస్తా అని మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తుంది ప్రజలందరికీ. మరీ ఇంత మిడిమిడి జ్ఞానంతో రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని ఎలా అనుకుంటున్నారంటూ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చాలామంది విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా మరీ ఇంత అజ్ఞానంగా ఉన్నారేంటి? అదేదో అంటారు, పప్పో ఏదో అంటారు, అంతకు మించి ఉన్నారంటూ
మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది కరెంట్ బిల్లులు కాదు ముఖ్యం. ఇక్కడ మనుషుల జీవితాలు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమయ్యి విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబుని అమ్మ నా బూతులు తిట్టిన మహిళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అదే విధంగా జోగి రమేష్ ఇంటి పైన యాసిడ్‌తో పెట్రోల్ బాంబులేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అంటే ఒకసారి అర్థం చేసుకోండి లా అండ్ ఆర్డర్ ఏమైపోతుందో. అది అర్థమైంది కదా! మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం జరుగుతుంది. అది మీరు గమనించినట్లయితే కంపల్సరీగా ఒక్కరోజు ఆన్సర్ చెప్తారు. అర్థమవుతుంది గదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మురళీ సిన్హా. థాంక్ యూ.